హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి మంత్ర. జై శ్రీకృష్ణ. రైట్. అయితే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టి ఒక 2 వీక్స్ అవుతుందండి. కొంచెం బిజీ పనుల వల్ల తర్వాత మనం ఒక టెస్ట్ సిరీస్ బ్యాచ్ అనేది ప్లాన్ చేసాం కదా. టెస్ట్ సిరీస్ బ్యాచ్ అనేది రన్ అవుతుంది మన దగ్గర ఎవ్రీ సండే. ఓకేనా, ఎవ్రీ సండే 160 బిట్స్తో సేమ్ డిఎస్సి లాగే మనం ఒక పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనం 2 గోల్స్ని అచీవ్ చేయడానికి మనం ముందు పెట్టామనే టార్గెట్ ఏంటి అంటే, ఒకటి ఎగ్జామ్ లోపు మ్యాక్సిమం 80% సిలబస్ని కవర్ చేయాలని ఒకటి. తర్వాత చాలామంది అంటే విపరీతమైన సబ్జెక్టు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డిఎస్సిలో జాబ్ని అచీవ్ చేయలేకపోవడం కారణం ఏంటంటే, ఒకటి ఎగ్జామ్లో టైం సెన్స్ని ఉపయోగించలేకపోతున్నారు, టైంని ఉపయోగించుకోలేకపోతున్నారు. తర్వాత వాళ్ళ మైండ్ అనేది క్లారిటీగా ఎగ్జామ్ మీద అంటే ఏదైతే పేపర్ చేస్తున్నామో పేపర్ చేసేటప్పుడు దాని మీద వాళ్ళ మైండ్ని కరెక్ట్గా వర్క్ చేయించలేకపోతున్నారు. ఈ 2 ప్రాబ్లమ్స్ని మనం దృష్టిలో పెట్టుకొని ఎప్పటి నుంచే 160 బిట్స్కి అన్ని క్వశ్చన్స్, ఓకేనా, అన్ని సబ్జెక్టులు అంటే మన దగ్గర ఉండే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పెర్స్పెక్టివ్, సైకాలజీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తర్వాత సాహిత్యం, వ్యాకరణం, మెథడ్, కంటెంట్, వీటన్ని దృష్టిలో పెట్టుకొని సేమ్ డిఎస్సి లాగే 160 బిట్స్తో మనం పేపర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. దానితో పాటుగా వారికి ఆ పేపర్లో ఏ డౌట్స్ అయితే ఉన్నాయో దానికి ఎవ్రీ సండే ఈవినింగ్ ఒక 1 అవర్ జూమ్లో కానీ లేదా గూగుల్ మీట్లో కానీ మనం వాళ్ళకి స్పెషల్ క్లాస్ తీసుకుని కాస్త మోటివేషన్ క్లాస్లా తీసుకుంటున్నాం. చాలామంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు. వీలైతే మీరు కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా, రైట్. ఏదేమైనా సరే మనం అందరికంటే అడ్వాన్స్డ్గా ఉండాలండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సార్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అంటే అది కుదిరే పని కాదు. అర్థమవుతుందా? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అంటే అది అయ్యే పని కాదు. కాబట్టి నోటిఫికేషన్ ముందే మనం రెడీగా ఉండాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చే టైంకి మనం కరెక్ట్గా రివిజన్లో ఉండాలి. అది పాయింట్. అయితే సార్ నేను మీకు చెప్పాను ఆల్రెడీ, మనం డిసెంబర్ నాటికి ఖచ్చితంగా మన యాప్ లాంచ్ చేస్తామని చెప్పాను. యాప్ అయితే లాంచ్ చేసాం. అయితే ఇప్పుడు మరి యాప్లో సార్ కోర్స్ ఏమైనా ఉందా అంటే, నేను చెప్పాను కదమ్మా, మన చాలామంది బాగా ఇబ్బంది పడుతున్నది ఎక్కడ అంటే సాహిత్యం అనే దగ్గర. సార్ నా దగ్గర నోట్స్ లేదని ఒకరు, నా దగ్గర మెటీరియల్ లేదని ఒకరు, సార్ నాకు సాహిత్యం ఎంత చదివినా అర్థం కాలేదని ఒకరు, ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్ నా వరకు తీసుకొచ్చారు. తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వీడియోస్ అనేవి చాలామందికి ఎక్స్ప్లెనేషన్ కానీ మనం చెప్పే విధానం కానీ చాలా బాగా అర్థమవుతుందని చెప్పి చాలామంది చెప్పారు. దానికి ఒక కోర్స్ లాంచ్ చేయండి సార్ సాహిత్యం అని చెప్పారు. మనం ఏం చేస్తున్నామంటే, గురువుగారు రామచంద్ర శుక్ల గారి దయ వల్ల మనం హిందీ సాహిత్య ఇతిహాస్ అనే కోర్సును లాంచ్ చేస్తున్నామండి మన డిఎస్సి మంత్ర యాప్లో. సార్ ఏంటి ఈ సాహిత్యాన్ని మనం ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అనే విషయానికి వచ్చినప్పుడు, సార్ సాహిత్యాన్ని మనం 3 పార్ట్స్గా తీసుకుంటే, ఓకేనా, సాహిత్యం అనేది మనం 3 పార్ట్స్గా తీసుకుంటే అది ఒకటి భాషా బోలి, 2 కావ్యశాస్త్రం, 3 సాహిత్యం. ఈ సాహిత్యలో ప్రాచీన కాల ఆది, భక్తి, రీతి ప్లస్ ఆధునిక సాహిత్యం, వీటితో పాటు గద్యవేద అన్నీ అంటే ఉపన్యాసం కావచ్చు, నాటక కావచ్చు, కహానీ కావచ్చు, తర్వాత ఈ మిగిలిన ఆలోచన కావచ్చు, ఆత్మ అంటే మిగిలిన గద్యవేదాలన్నీ కూడా. ఓకేనా, ఏవేవైతే చిన్న చిన్న టాపిక్స్ అవి ఉన్నాయో అంటే ఆ డైరీస్ కావచ్చు, లేదంటే గజల్ కావచ్చు, లేదంటే ఏదైతే టాపిక్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం హిందీ సాహిత్యంలోకి పరిగణిస్తాం. ఓకేనా. అయితే ఈ సాహిత్యం పర్పస్లో మనం ఎంత ఈజీగా అవతల వాళ్ళకి కన్వే చేయగలమో, అంత వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలమో అలా చెప్పడము. నేను రాసుకున్న నోట్స్ అంతా కూడా, నేను కష్టపడి ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అంతా కూడా మన వాళ్ళకి ఒక డిఎస్సి కోర్స్ రూపంలో ఇద్దామని నేను ఫిక్స్ అయ్యానండి. ఓకేనా. కాబట్టి ఖచ్చితంగా మన యాప్లో వెరీ లోయెస్ట్ అమౌంట్లో చూడండి, మనం మన హిందీ సాహిత్యం అనే దాన్ని ఈ రోజు నుంచే, ఓకేనా, ఈ రోజు నుంచి మనం అందుబాటులో తీసుకొస్తున్నాం. అయితే ఈ రోజు నుంచి అందుబాటులో తీసుకొస్తున్నాం. దాని డ్యూరేషన్ 6 మంత్స్గా పెట్టామండి. తర్వాత మన డిఎస్సి మంత్ర యాప్ అయితే ప్లేస్టోర్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సార్ మరి దాని కోర్స్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. సార్ కోర్స్ అంటే ఏం లేదండి, కోర్స్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 300 మాత్రమే పెట్టాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి ఇక్కడ మనీ అనేది విషయం కాదు. మినిమం కోర్సు ప్రైస్ పెడితే దాని మీద ఇంట్రెస్ట్ వచ్చి మినిమం చదువుతారు అనేది నా కాన్సెప్ట్. ఓకేనా. ఎవరికైతే టెస్ట్ సిరీస్ కావాలో, సార్ నాకు సబ్జెక్ట్ వద్దు టెస్ట్ సిరీస్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి మెసేజ్ చేయండి, అది టెస్ట్ సిరీస్ సరిపోతుంది. తర్వాత ఎవరైతే డిఎస్సి నేను సాహిత్యం తీసుకుంటాను సార్ అనే వాళ్ళు మాత్రం మన సాహిత్యానికి సంబంధించిన ఇది డైరెక్ట్గా యాప్లో పే చేసుకోవచ్చు. యాప్లో పే చేసుకునే ఛాన్స్ నేను ఇస్తాను, చేసుకోవచ్చు. ఓకేనా. ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు
వాట్సాప్ చేసినా పర్లేదు, కాల్ చేసినా పర్లేదు, నేను లిఫ్ట్ చేసి ఆన్సర్ చేస్తాను. ఓకేనా? అయితే ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ మన డిఎస్సిలో సాహిత్యం క్లాసులు అనేవి మీకు అందుబాటులో ఉంచుతాను. ఓకేనా? సరే, అయితే మరి సాహిత్యంలో ఉండేవన్నీ కూడా ఒకే రోజు పెట్టేస్తారా అంటే, మనం ఆల్రెడీ యూట్యూబ్లో చాలా క్లాసెస్ అని చెప్పడం జరిగింది. అందులో భాషా బోలి చెప్పాను, కావ్యశాస్త్రం చెప్పాను, తర్వాత మన సాహిత్యం విషయానికి కూడా, అంటే సాహిత్యం ఏం టచ్ చేయలేదు కానీ ఈ భాషా బోలి, కావ్యశాస్త్రం, తర్వాత సాహిత్యం కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, ఇవి చెప్పడం జరిగింది. ఓకేనా? ఫస్ట్ నేనేమనుకుంటున్నాను అంటే ఒక టాపిక్ ఏదో ఒక టాపిక్ని కంప్లీట్గా ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో భాషా బోలి, కావ్యశాస్త్రం కంప్లీట్ చేసి సాహిత్యాన్ని కూడా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఓకేనా? అంటే మీరు నన్ను కంగారు పెట్టాలని కాదు, అంటే మీరు అడిగినా అడగకపోయినా మన సాహిత్యం యాప్, అంటే సాహిత్యం కోర్స్ పర్చేస్ చేస్తే చాలు, ప్రతి టాపిక్ని కూడా మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. కాకపోతే నాకు టైం అనేది ఉండాలి కాబట్టి వీలైనంత వరకు డైలీ మన యాప్లో ఖచ్చితంగా ఈ సాహిత్యం సంబంధించిన వీడియో పెడుతూనే ఉంటాను. మ్యాక్సిమం మీకు నేను అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. కోర్స్ అంతా లాంచ్ చేస్తూ కంప్లీట్గా మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అది ఎన్ని వీడియోస్ అంటే రానివ్వండి, కానీ అన్నీ మ్యాక్సిమం వీలైనంత వరకు సాహిత్యాన్ని అంతటినీ కవర్ చేయడానికి మీకు అర్థమయ్యేలా చాలా ఈజీగా చిన్నపిల్లలు చెప్తే ఎలా ఉంటుందో అలాగే నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా? అలా మన దగ్గర ఉండే 3 పార్ట్స్లో భాషా బోలి, కావ్యశాస్త్రం, సాహిత్యం, ఈ మూడిట్లో ఒకటి కంప్లీట్ చేసుకుంటూ టోటల్గా యాప్ అంతటిని, అంటే యాప్లో ఉండే సాహిత్యం అనే టాపిక్ అంతటిని నేను క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? ఒకేసారి ఒక 6 కోర్సులు లాంచ్ చేసి వీటన్నిటిని సగం చేయడం కంటే నా దృష్టిలో సాహిత్యం అనే ఒకే ఒక కోర్సును పెట్టుకొని దాన్ని ఎంతవరకు వీలైతే, ఎంతవరకు మనం పర్ఫెక్ట్గా అందించగలిగితే అంతవరకు ఇవ్వాలన్నదే నా కాన్సెప్ట్. ఓకేనండి? కాబట్టి ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే నేను ఇప్పుడు కోర్స్ అనేది లాంచ్ చేస్తాను. ఆ కోర్సులో ప్రజెంట్ మన దగ్గర ఉండే కొన్ని భాషా బోలికి సంబంధించిన ఒక ఆర్డర్లో పెడతాను. చాలామందికి మన యూట్యూబ్లో ఆర్డర్ చూసుకోవడం కూడా రాలేదు. కాబట్టి నేను ప్రతి విషయాన్ని కూడా ఒక ఆర్డర్లో పెడతాను. మరలా చెప్తున్నానండి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే 300 పెట్టాను. మీరు మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదో డబ్బులు తక్కువ పెడితే మన దగ్గర సబ్జెక్ట్ తక్కువ ఉన్నట్టు కాదు, మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, సార్ తక్కువ పెట్టారు అంటే అక్కడ సబ్జెక్ట్ లేదేమో అని అనుకుంటున్నారు. అలాంటి అండర్ ఎస్టిమేట్ చేయొద్దండి. 300 పెట్టారు అంటే దాని అర్థం ఏంటి అంటే, ప్రతి పేదవాడికి, అంటే చాలామంది 4 గోడల మధ్య అంటే చాలా సంవత్సరాలుగా నలిగిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 300 అనేది మిగిలిన వాళ్ళకి, అంటే కొత్తగా వచ్చిన వాడికి ఎక్కువ కాకపోవచ్చేమో కానీ ఆ 4 గోడల మధ్య నలిగిపోయేవాడికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా అదే పొజిషన్ నుంచి వచ్చాను కాబట్టి 300కే మనం సాహిత్యం ఇద్దామని ఫిక్స్ అయ్యాం. అర్థమవుతుందా? అంత మాత్రం చేత మన సబ్జెక్ట్ ఏదో తక్కువ ఉందని కాదు. ఒక్కసారి మీరు తీసుకొని విన్న తర్వాత, ఆల్రెడీ మీరు చాలామంది యూట్యూబ్లో చూశారు, చూసిన తర్వాత విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా 300 తక్కువ అమౌంట్ అని చూసుకోకుండా వీలైన వాళ్ళు, నచ్చిన వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. అందులో ఏ ప్రాబ్లం లేదు. అర్థమవుతుందండి? మనం ఈ రోజు నుంచే దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ కోర్స్ లాంచ్ చేస్తాం, కానీ వీడియోస్ అనేవి నేను క్రమేపీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోని కూడా మీరు మ్యాక్సిమం ఫినిష్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి. అది కొంచెం లెంత్ వచ్చినా ఇబ్బంది పడకూడదు, తక్కువ వచ్చినా ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఇది ఇన్ఫర్మేటివ్ ఓరియంటేషన్, మన సబ్జెక్టు పర్పస్, మన లైఫ్ పర్పస్ వీడియోస్ ఇవి. ఇందులో ఉండే ప్రతి వీడియో కూడా మన లైఫ్కి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వాలి. ఓకేనా? కాబట్టి ఇందులో ఎలాంటి, అంటే ఫోర్స్ చేయడం అంటూ ఏం లేదు. మీకు నచ్చిన వాళ్ళు 300 అందులో పే చేసి మీరు హ్యాపీగా జాయిన్ అయ్యి చూసుకోవచ్చు. పీడిఎఫ్స్ కూడా నేను అందులో అవైలబిలిటీగా ఇస్తాను. కాకపోతే కంప్లీట్ పీడిఎఫ్ వాట్సాప్లో అనేది ఇప్పుడే షేర్ చేయను. మొత్తం కంప్లీట్ నోట్స్ అంతా రెడీ అయిన తర్వాత షేర్ చేస్తాను. కాకపోతే ఏ టాపిక్ ఆ టాపిక్ నేను యాప్లో పీడిఎఫ్ ఇస్తాను. ఓకేనా? యాప్లో పీడిఎఫ్ ఇస్తాను. ఆ పీడిఎఫ్ మీరు ఓపెన్ చేసి జాగ్రత్తగా మీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? దానికైతే ఏ ప్రాబ్లం లేదు. రైట్, ఓకే అండి. అయితే ఇప్పుడు మనం సాహిత్యంలో చిన్న టాపిక్ చూద్దాం. సార్ ఏంటి సాహిత్యంలో చిన్న టాపిక్ అంటే, ఫస్ట్ అసలు సాహిత్యం అంటే ఏంటి సార్? ఓకేనా? హిందీ సాహిత్యాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఓకేనా? హిందీ సాహిత్య గ్రంథాలు అనేది ఏ విధంగా రాయబడ్డాయి అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు, ఫస్ట్ హిందీ సాహిత్యక ఇతిహాసం, ఇది మనకు సాహిత్యం యొక్క పేరు. ఓకేనా? అంటే ప్రతి దగ్గర కూడా మనం ఎక్కువగా, మీరు ఏది కూడా అంత, అంటే ఎలా అంటే ఏదో ఒక సైంటిస్ట్ చూసినట్టు చూడొద్దు. జస్ట్ క్యాజువల్గా మనం అర్థం చేసుకోవడం ప్రయత్నిద్దాం. హిందీ సాహిత్యక ఇతిహాసం,
ఓకేనా. అంటే మనం సాధారణంగా చదివే ఒక హిందీ సాహిత్యానికి సంబంధించిన బుక్ పేరు ఏంటి అంటే హిందీ సాహిత్యిక ఇతిహాస్. ఓకేనా. ఇప్పుడు ఈ హిందీ సాహిత్యిక ఇతిహాస్‌లో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటి అంటే, సార్ హిందీ సాహిత్యాన్ని రాయడానికి మన దగ్గర ఎన్ని పద్ధతులున్నాయి? ఓకేనా. ఇందులో ఇప్పుడున్న సాహిత్య గ్రంథాలనేవి అసలు ఏ పద్ధతిలో రాస్తున్నారు? అర్థమవుతుందండి. ఇంతకుముందు ఏ పద్ధతిలో రాశారు? అనేది మనం చూస్తాం. అయితే ఫస్ట్ టాపిక్ సాహిత్యంలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే హిందీ సాహిత్య లేఖనికి పద్ధతియా? ఓకేనా. హిందీ సాహిత్యాన్ని ఏ విధంగా రాసేవారు? రాయడానికి ఎన్ని పద్ధతులున్నాయి? అసలు హిందీ సాహిత్యాన్ని రాయడానికి ఏదో పద్ధతులంటే మీరేం ఆశ్చర్యపోని పని లేదు. ఇప్పుడు నేనున్నాను. ఓకేనా. మీరున్నారు. సార్ నేను మీకు ఒక 1000 మంది రైటర్స్‌ని ఒక 1000 మంది రైటర్స్ యొక్క విషయాన్ని నేను మీకు ఇచ్చాను. ఏంటి? ఒక 1000 మంది రైటర్స్ యొక్క విషయాన్ని నేను మీకు ఇచ్చినప్పుడు మీకిచ్చి సార్ ఇది మీరు ఒక సాహిత్యం బుక్ తయారు చేయండి అని నేను చెప్పాను. నేను చెప్పినప్పుడు మీరేం చేస్తారంటే మీ దగ్గరుండే నాలెడ్జ్ ప్రకారం కొంతమంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో పెడతారు. కొంతమంది ఏంటంటే రచయితల యొక్క కాలక్రమానుసారంగా పెడతారు. కొంతమంది వాళ్ళ వాళ్ళ తెలివితేటలకు తగ్గట్టుగా దాన్ని ఒక మంచి బుక్‌గా తయారు చేసి నాకు ఇస్తారా ఇవ్వరా? అలాంటిదే హిందీ సాహిత్య లేఖనికి పద్ధతి అంటే. అర్థమైందా? అంటే సార్ మరి హిందీ సాహిత్యంలో ఏ పద్ధతి బెస్ట్? ఏ పద్ధతి కాదు అనేది తర్వాత చూద్దాం. ఓకేనా? ఇక నెక్స్ట్ దీంట్లో ఏంటంటే కాల విభజన और నామకరణం. ఈసారి కాల విభజన और నామకరణం అంటే ఏంటి? సరే ఇప్పుడు నేనేం చెప్పాను, ఒక 1000 మంది రైటర్స్‌ని మీకు ఇచ్చాను. ఒక 1000 మంది కవుల యొక్క కవి పరిచయాలు నేను మీకు ఇచ్చినప్పుడు మీరు ఏ కవి పరిచయాన్ని ఏ కాలం వరకు విడగొడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ 1800 నుంచి 1900 ఉంది. 1800 నుంచి 1900 వరకు ఉండే కవులందరిని మీరు ఒక టైం పీరియడ్‌లో పెట్టారు. నేనేం చేస్తాను 1600 నుంచి 1700 మధ్యలో ఉన్న వాళ్ళందరిని ఒక టైం పీరియడ్‌లో పెట్టాను. అంటే ఇక్కడ రాసే వాళ్ళ యొక్క టైం పీరియడ్స్ అనేవి డిఫరెంట్‌గా మీకు నచ్చినట్లు మీరు ఇస్తుంటారు. అలా ఒక 10 మందిని కూర్చోబెట్టి సాహిత్యం రాయమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళ టైం పీరియడ్స్ నచ్చినట్టుగా వేస్తూ ఉంటారు. సేమ్ అలాగే ఇక్కడ కూడా చాలామంది సాహిత్యకారులు వాళ్ళు కూర్చున్నప్పుడు అంటే వాళ్ళు రాసేటప్పుడు వాళ్ళు ఆ సాహిత్యం మీద స్టడీ చేసేటప్పుడు వాళ్ళకి నచ్చిన టైం పీరియడ్స్‌ని సార్ నేను ఆదికాల్ని 1000 అని ఒకరంటే సార్ నేను ఆదికాల్ని 1150 అని ఒకరు చెప్పారు. సార్ నేను ఆదికాల్ స్టార్టింగ్ అనేది 900 నుంచి అయిందని చెప్పి ఒకరు చెప్పారు. వాళ్ళ అనుసారంగా వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ దృష్టిలో ఆ కాలాల పట్టికలు అనేవి వాళ్ళు అలా డివైడ్ చేసుకున్నారు. దేనికి అంటే సాహిత్యాన్ని అనాలిసిస్ చేయడానికి. అది కాల విభజన और నామకరణం. దానికి కొన్ని పేర్లు పెట్టారు కదండీ. ఆది కాలని కొంతమంది అంటే, భక్తి కాలని కొంతమంది అంటే, రీతి కాలని కొంతమంది అంటే, ఆధునిక కాలని కొంతమంది అంటే అవే నామకరణం అంటే పేర్లు పెట్టడం. సరే ఇంకా ఇందులోనే మూడో టాపిక్ కింద ఏం చదువుతుంటే సాహిత్య గ్రంథాలు. ఇప్పుడు దాకా మనం మాట్లాడాం కదా. చాలామంది సాహిత్యం మీద స్టడీ చేసి వాళ్ళ పేర్లతో అంటే హిందీ సాహిత్య ఇతిహాసాన్ని రాసిన అంటే వాళ్ళు కొన్ని పేర్లు పెట్టారు సాహిత్యానికి. అంటే హిందీ సాహిత్య ఇతిహాస్ అని, హిందీ కావ్యధార అని, హిందీ సాహిత్యిక దోసరా ఇతిహాస్ అని, హిందీ సాహిత్యిక అంటే ఒక్కొక్కరు వాళ్ళ నచ్చిన పేర్లు పెట్టారు వాళ్ళ గ్రంథం. అంటే ఇప్పుడు నేను మీకు ఒక 1000 మంది రైటర్స్ పేర్లు ఇచ్చినప్పుడు ఆ పేర్లతో మీరు ఒక బుక్ రాసినప్పుడు ఆ బుక్కి మీకు నచ్చిన పేరు పెట్టండి అన్నాను అనుకోండి, మీరు పేరు పెడతారా పెట్టరా? సేమ్ అలాగే హిందీ సాహిత్యాన్ని రాసిన రచయితలు హిందీ సాహిత్యాన్ని రాసినటువంటి ఈ చరిత్రకారులు ఏం చేశారంటే వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టారు. అలా పెట్టిన పేర్లలో ఫేమస్ నేమ్ ఏంటంటే హిందీ సాహిత్యిక ఇతిహాస్. ఆ పేరు ఎవరిది? రామచంద్ర శుక్ల్ గారు. దాంతోపాటుగా చాలామంది ఆ పేరుతో బుక్ కూడా రాశారు. అది మనం మాట్లాడతాం. అదంతా ఎక్కడ మాట్లాడతాం? ఈ సాహిత్య ఇతిహాస గ్రంథాల దగ్గర మాట్లాడతాం. సుమారు మన వరకు ఒక 60 నుంచి 70 ఫేమస్ వ్యక్తులు చూడండి, బుక్ రాయమంటే కొన్ని 100 మంది రాసేస్తారు. 100 మంది బుక్స్ కూడా ఫేమస్ అవ్వవు కదా. ఎవరి అయితే ప్రామాణికంగా ఉంటుందో వాళ్ళ బుక్స్ మాత్రమే మనం చదువుతాం. అంటే వాటి పేరు ఏ పేరుతో అంటే ఎవరు రాశారు అనేది చదువుతాం. ఈ 3 కవర్ చేస్తే మనకి ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయినట్టు. ఏంటి? సాహిత్యంలోకి అడుగుపెట్టే ముందు దానికోసం మన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లుగా. అలా చేస్తే ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి ఒక బిట్టు టెట్కి డిఎస్సికి కన్ఫర్మ్గా ఒక్కొక్క బిట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓకేనా? ఖచ్చితంగా ఉంది. మీరు అలా చదవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఈ టాపిక్ చూద్దామండి. ఈ టాపిక్ చూద్దాం. ఓకేనా? ఏంటి? సాహిత్య లేఖనికి పద్ధతియా? సరే హిందీలో సాహిత్య లేఖనికి పద్ధతియా ఎన్ని ఉన్నాయి సార్ అంటే హిందీలో సాహిత్య లేఖనికి పద్ధతియా 4 ఉన్నాయండి. చూడండి, ఎన్ని అని అడిగితే మాత్రం 4 ఉన్నాయి. సరే 4 ఏంటి? వర్ణానుక్రమ పద్ధతి, కాలానుక్రమ పద్ధతి, వైజ్ఞానిక పద్ధతి, విధేయవాది పద్ధతి. చూడండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. వర్ణానుక్రమ పద్ధతి, కాలానుక్రమ పద్ధతి, వైజ్ఞానిక పద్ధతి, విధేయవాది పద్ధతి. సరే ఏంటి ఈ పద్ధతులు?
అనేది మనం చూస్తే సరే ఇందులో ఏది ఫేమస్ అనే విషయాన్ని మనం చూసినప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది చూడండి. ఒకసారి ఫస్ట్ వర్ణానుక్రమ పద్ధతి కోసం చూద్దాం. సరే వర్ణానుక్రమ పద్ధతి అంటే ఆల్ఫాబెటికల్ మెథడ్. ఆల్ఫాబెటికల్ మెథడ్ అంటే ఏంటి? ఒక కాలక్రమం అంటే ఒక వాళ్ళ యొక్క ఆల్ఫాబెటికల్స్ ఉన్నాయి కదండి, మనకి ఏ టు జెడ్ ఉన్నాయి కదా, ఈ ఏ టు జెడ్లో ఏ పేరు వచ్చిన వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి, బి పేరు వచ్చిన అందరినీ ఒక దగ్గర పెట్టి, సి పేరు వచ్చిన వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి, డి పేరు వచ్చిన వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి, అలా క్రమంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే అది వర్ణానుక్రమ పద్ధతి. వెరీ క్యాజువల్గా మీ దగ్గర ఇంగ్లీష్ డిక్షనరీ ఉంది కదా, ఆ డిక్షనరీలో నేను మీకు 1000 మంది రైటర్ల పేర్లు ఇచ్చినప్పుడు ఆ 1000 మంది రైటర్లు కూడా మీరు ఎలా పేర్చారంటే ఏ పేరుతో అంటే ఏ అనే అక్షరంతో వచ్చే పేర్లు అన్నీ ఒక దగ్గర పెట్టారు. వాళ్ళ యొక్క టైం పీరియడ్స్ కూడా మీరు పట్టించుకోలేదు. ఎందుకంటే మీకు ఒక థాట్ ఏంటి, దీన్ని ఎవరైనా చూడాలి అనుకుంటే కేశవ పేరు చూడాలంటే కే మీద చూస్తే సరిపోతుంది కదా అని. ఓకేనా. తర్వాత ఎవరైనా ఏదన్నా ఒక మైథిలి అంటే ఏదైనా ఒక రైటర్ పేరు చూడాల్సి వచ్చినప్పుడు ఆ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూస్తే సరిపోతుంది కదా అని మీకు ఒక థాట్. సేమ్ అలాగే రాసిన వాళ్ళు ఈ వర్ణానుక్రమ పద్ధతి అంటే ఏంటి, జస్ట్ డిక్షనరీ మెథడ్ అంటే ఆల్ఫాబెటికల్ మెథడ్ అంటే ఎలా అయితే ఏబిసిడి అని చెప్పి మనం డిక్షనరీలో అక్షరాలు చదువుతూ ఉంటామో అలాగే వీళ్ళందరూ ఏం చేశారంటే రైటర్స్ ఆ రచయిత పేర్లు ఆ కవుల పేర్లు అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాశారనమాట. అదే చూడండి, ఇసే వర్ణమాల పద్ధతి అని కూడా అంటారు. ఎందుకు వర్ణమాల అంటే ఒక ఆర్డర్లో రాసుకొచ్చారు కాబట్టి వర్ణమాల పద్ధతి. ఇస్మే కవియోं तथा लेखकों की विवरण प्रथम वर्ण के अनुसार చూడమ్మా, ప్రథమ వర్ణకే అనుసార్ దియా జాతా హే. ప్రథమ వర్ణ అంటే ఏంటి చెప్పాను కదా, ఇప్పుడు కబీర్ ఉన్నాడు, ఓకేనా, కేశవదాస్ ఉన్నాడు, కబీర్ ఉన్నాడు, కేశవదాస్ ఉన్నాడు. ఫస్ట్ కబీర్ని రాసి తర్వాత కాకేకి అంటే ఆ బారక్కడితో పాటు వెళ్తే కేశవదాసు కూడా వాళ్ళ వెనకాలే వస్తాడు, అవునా. ఆ విధంగా ప్రథమ వర్ణకే అనుసార్ दिया जाता है. कवियों का विवरण अंग्रेजी वर्ण क्रमानुसार दिया. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చెప్పాం కదండి, అంగ్రేజీ వర్ణ క్రమానుసార్ కియా. ఈ అంగ్రేజీ వర్ణమాల అనుసారంగా చేయడం జరిగింది. సరే ఇలాగే ఎందుకు చేశారు అనే విషయానికి వచ్చినప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇస్మే కబీర్ और కేశవ్ కే ఏక్ సాత్ వియోజన కియా. అంతే కదమ్మా, కబీర్ కే కేశవ్ కే వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒకే దగ్గర పెడతారు. ఈయనేమో మనం జనరల్గా కబీర్ని ఎక్కడ చదువుతాం అమ్మా, జ్ఞానాశ్రయ శాఖలో చదువుతాం. మరి కేశవదాసుని ఎక్కడ చదువుతాం అమ్మా, కేశవదాసుని వచ్చేసి రీతికాల్లో చదువుతాం. చూడండి, జ్ఞానాశ్రయ్, ప్రేమాశ్రయ్, తర్వాత ఏమో రామభక్తి, కృష్ణభక్తి, దాని తర్వాత వచ్చే రీతికాలు, ఓకేనా. వీటన్నిటిని కలిపి ఒకే దగ్గర చదివేస్తాం ఈ వర్ణానుక్రమ పద్ధతిలో. అర్థమైందా? అక్కడ కబీర్కి కే వస్తుంది, కేశవదాస్కి కూడా ఏమొస్తుంది, కే వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరిని ఒకే దగ్గర చదవాలి. ఇది దేని అనుసారంగా, ఈ వర్ణానుక్రమ పద్ధతి అనుసారంగా. ఇప్పుడు మీరు విషయం చెప్పండి, నిజంగా అలా చదివితే మనకి నిజమైన సాహిత్యం తెలుస్తుందా, ఎవరు ఏ కాలంలో ఉన్నారో తెలుస్తుందా, వాళ్ళ యొక్క గొప్పతనం తెలుస్తుందా? ఏదో నామకే వస్తే ఒక రైటర్, ఒక కబీర్ అనే వ్యక్తి వచ్చాడు, ఆయన ఒక డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, తర్వాత కేశవదాస్ వచ్చాడు, ఆయన ఒక డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, ఆయన ఒక వివరణ వచ్చిందని తెలుస్తుంది తప్ప అసలు ఎవరు ఏ కాలంలో ఉన్నారో వాళ్ళ యొక్క విశిష్టతలు ఏంటి, అప్పుడు ఎలా ఉండేదనే విషయం మనకు అర్థమవుతుందా అని చూసుకున్నప్పుడు ఈ వర్ణానుక్రమ పద్ధతి అనేది ఎక్కువ మంది ఎవరు ఫాలో అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఇది ఫాలో అయింది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చూడండి ఒకసారి. ఒకటి గార్సాదా తాసి, శివసింహ సెంగార్. ఇప్పుడు జాగ్రత్త చూడాలి. इस प्रकार साहित्य ग्रंथों को साहित्यकार कोश कहा जाता है. ఇలా వర్ణానుక్రమ పద్ధతిలో వివరించిన వాటిని ఏమంటామమ్మా, ఇలా వర్ణానుక్రమ పద్ధతిలో వివరించిన దాన్ని ఏమంటామంటే సాహిత్యకార్ కోష్. అమ్మ కోష్ అంటే ఏంటి, డిక్షనరీ కదా, కోష్ అంటే ఏంటి, డిక్షనరీ కదా. కాబట్టి డిక్షనరీ మెథడ్లో రాస్తారు కాబట్టి సాహిత్యకార్ కోష్ అని అన్నారు దీన్ని, వర్ణానుక్రమ పద్ధతిని. సరే మరి దీన్ని ఎవరు ఫాలో అయ్యారు అని అంటే ఇదిగోండి, గార్సాదా తాసి, శివసింహ సెంగార్. మొట్టమొదటిసారిగా హిందీ సాహిత్యాన్ని రాయడానికి ముందుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఈ గార్సాదా తాసి, ఓకేనా. వీళ్ళందరి కోసం ఈ 4 పద్ధతులు అయిపోయిన తర్వాత క్లియర్గా ఒక్కొక్కరి కోసం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకున్నప్పుడు క్లియర్గా మీకు అర్థమవుతుంది, ఇబ్బంది లేదు. అయితే ఈ పద్ధతిని ఫాలో అయింది ఎవరమ్మా, గార్సాదా తాసి, శివసింహ సెంగార్. ఇక్కడ జాగ్రత్త చూడండి, గార్సాదా తాసి యొక్క గ్రంథం చూడమ్మా, ఇస్తావర్ ద లా లిటరేచర్ ఐంది హిందుస్థానీ,
ఓకేనా. ఇస్తావర్ దాలా లిటరేచర్ ఐంది హిందుస్థానీ. ఇక్కడ ఐంది అంటే హిందీ రైటర్స్ కోసం రాశాడు, హిందుస్థానీ అంటే ఉర్దూ రైటర్ కోసం. ఇది మన పీజీటీలో అడిగాడమ్మ. పీజీటీలో దీని యొక్క అంటే స్పెల్లింగ్ అడిగాడు కరెక్ట్గా. చూడండి కావాలంటే 2018లో జరిగిన పీజీటీలో దీని యొక్క స్పెల్లింగ్ అడిగాడు. అందుకే నేను చెప్తున్నాను ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ అయ్యే ఏరియా అని. ఓకేనా. అయితే ఐంది అంటే హిందీ ప్లస్ హిందుస్థానీ అంటే ఉర్దూ. ఈయన ఏం చేశాడంటే హిందీ మరియు ఉర్దూ ఇద్దరు కవుల కోసం రాయడం జరిగింది. ఇదిగో ఇది ప్రథమ భాగంలో వచ్చింది, ఇది ద్వితీయ భాగు. 2 భాగాల కింద రాశాడు. 1839లో ప్రథమ భాగు రిలీజ్ అయితే 1847లో ద్వితీయ భాగం రిలీజ్ అయిందనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇదే పద్ధతినే ఏది ఈ వర్ణానుక్రమ పద్ధతిని ఉపయోగించిన మరొక వ్యక్తి అంటే శివసమ సెంగర్. ఈయన మన భారతదేశం చెందిన వ్యక్తే కాబట్టి చూడమ్మా, శివసింహ శంకర్ ఈయన హిందీ వ్యక్తే. ఈయన రాసింది ఏంటంటే శివసింహ సరోజ్ 1883. చూడమ్మా 1883. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను చూడండి, మీ అందరికి ఒక థాట్ రావాలి. ఏంటి అంటే ఈయన గార్సదా తాసి అనే వ్యక్తి ఏ విద్వానమ్మా? ఫ్రెంచ్ విద్వాన్. గుర్తుపెట్టుకోండి, ఏ విద్వానమ్మా? ఫ్రెంచ్ విద్వాన్. సార్ మన భారతదేశంలో మన హిందీ సాహిత్య ఇతిహాస గ్రంథాన్ని రాసే వ్యక్తులే లేరా అనే థాట్ మీకు రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈయన ఫ్రెంచ్ విద్వాన్ అని చెప్పినప్పుడు అసలు మొట్టమొదటిసారి ఒక వ్యక్తి ఫ్రెంచ్ విద్వానే ఎందుకు మన హిందీ సాహిత్యాన్ని స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనే విషయానికి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా హ్యాండ్ రైటింగ్తో నేను మీకు ఒక బుక్ ఇచ్చాను అనుకోండి, నేను మీకు ఒక బుక్ ఇచ్చాను అనుకోండి, ఆ బుక్ ఎంతమంది చదువుతారు? ఎవరికైతే హ్యాండ్ రైటింగ్ అర్థమైందో వాడు మాత్రమే చదువుతాడు. అంతమించి ఎవరైనా చదువుతారా? చదవరు. కానీ అదే బుక్ని నేను ప్రింట్ చేయించాను, అర్థమైందా? అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఆ అక్షరాలతో ఏం చేయించానమ్మా? ప్రింట్ చేయించాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరూ చదువుతారు. ఆ భాష నేర్చుకున్న ప్రతి ఒక్కరూ చదువుతారు. ఎందుకు అంటే అది ప్రింట్ అయ్యింది అంటే దాని అర్థం ఏంటి? అది పబ్లిష్ అయ్యింది. అర్థమైందమ్మా? కాబట్టి పబ్లిషింగ్ లేక మొట్టమొదటిసారిగా ఫ్రెంచ్ విద్వాన్ రాసినటువంటి గ్రంథాన్ని ఇప్పటికీ కూడా హిందీ సాహిత్యంలో మొట్టమొదటి గ్రంథంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప మన దగ్గర కూడా రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా. ఆల్రెడీ రాసిన గ్రంథాలు కూడా భక్తి కాల్లో మనం చాలా చూడవచ్చు. భక్తి కాల్లో చాలామంది రచయితల కోసం ఎంతోమంది కోసం రాసినవి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ విషయానికి వచ్చినప్పటికీ ఫ్రెంచ్ విద్వాను ఓకేనా ఈయన పబ్లిష్ చేశాడనమాట. పబ్లిష్ చేయడం వల్ల ఎక్కువ మంది చేతిలోకి ఆ బుక్ వెళ్ళింది కాబట్టి వాళ్ళు చదవడానికి అవకాశం ఉంది. కాబట్టి హిందీ సాహిత్యంలో మొట్టమొదటి బుక్ ఇది అయిందనమాట. అర్థమవుతుందా? రైట్. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక శివసమ సెంగర్ ఇది కూడా పబ్లిష్ చేశారు 1883లో. అదోందమ్మా, ఇది 1883లో పబ్లిష్ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా వర్ణానుక్రమ పద్ధతిని ఉపయోగించి హిందీ సాహిత్య ఇతిహాస గ్రంథాన్ని రాయడం జరిగిందనమాట. అర్థమైందమ్మా? ఈ శివసింహ సెంగర్ది ఏంటి? శివసింహ సరోజ్. గుర్తుపెట్టుకోండి, శివసింహ సెంగర్ది ఏంటో శివసింహ సరోజ్. ఈ గార్సదా తాసి అయితే ఇస్తావర్ దా లా లిటరేచర్ హిందుస్థానీ. ఇక్కడ బిట్ ఫ్రేమ్ అయిందని చెప్పాను, చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనా. ఇక నెక్స్ట్ రెండవ పద్ధతి చూసాం అనుకోండి. రెండవ పద్ధతి ఏంటి సార్ అంటే కాలానుక్రమ పద్ధతి. మళ్ళీ అదే ఎగ్జాంపుల్ ఏంటి, నేను మీకు ఒక 1000 మంది రైటర్స్ని ఇచ్చాను. 1000 మంది రైటర్స్ కూడా కొంతమంది 1500లో పుట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 1600లో పుట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 1700లో పుట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 1800లో పుట్టినట్టు ఉన్నారు. అవునా. ఇప్పుడు కొంతమంది ఒక సమూహం అంతా ఏం చేసిందంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకొచ్చారు. చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, మీరు అలా కాదు కాలక్రమానుసారంగా రాయండి అని చెప్పాను. అప్పుడు మీరు 1600లో పుట్టిన రైటర్ని ముందు రాసి 1700లో పుట్టిన రైటర్ని తర్వాత రాస్తారు. అవునా కదా? ఎందుకంటే అది కాలక్రమానుసారంగా అంటే కాలాన్ని బేస్ చేసుకుని ఉంది కాబట్టి ఆ విధంగా మనం రాసుకొస్తాం. ఆ విధంగా రాసిందే ఈ కాలానుక్రమ పద్ధతి, క్రోనాలజికల్ మెథడ్. ఏమి ఉండదు హిందీ సాహిత్యం అంటే. అర్థం కాకపోతేనే కష్టం తప్ప అర్థమైతే ఏమి ఉండదు. రైట్. చూడండి, ఇస్మే కవ్యోం తథా లేఖకోం కా ఐతిహాసిక కాలక్రమానుసారం చెప్పాను కదమ్మా. ఐతిహాసిక అంటే అప్పుడు ఉన్నటువంటి చరిత్ర ఆధారమైనటువంటి ఆ కాలానికి అనుసారంగా అంటే వాళ్ళకు ఉండే టైం పీరియడ్ని బట్టి జన్మతిథియం వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి రాయడం జరిగింది. ఓకేనా. ఇది కాలానుక్రమ పద్ధతి. అర్థమైందమ్మా. నెక్స్ట్ ఇస్ ప్రకారం ఇతిహాస గ్రంథంకు కవికో వృత్త సంగ్రహ కహ. చూడమ్మా, దీన్ని ఏమంటారంటే వృత్త సంగ్రహ అంటారు. ఇక్కడ సాహిత్యకార కోశ్ అంటే డిక్షనరీ మెథడ్ అని చెప్పాను కదా. అలాగే ఈ కాలానుక్రమ పద్ధతిని ఏమంటాం అంటే వృత్త సంగ్రహ అని అంటాం అమ్మా. ఏమంటాం? వృత్త సంగ్రహ అని అంటాం. అర్థమవుతుందా? అయితే సార్ మరి ఈ పద్ధతిలో ఎవరైనా రాశారా? ఇందులో కూడా ఒక ఇద్దరు రాయడం జరిగింది.
ఓకేనా. ఎవరు ఫస్ట్ వ్యక్తి ఎవరంటే జార్జ్ గ్రియర్సన్. ఎవరమ్మా? జార్జ్ గ్రియర్సన్. ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్ 1888లో ఇది పబ్లిష్ చేయడం జరిగింది. 1888లో ఇది పబ్లిష్ చేయడం జరిగింది. జార్జ్ గ్రియర్సన్ గ్రంథం ఏంటంటే ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్. మొట్టమొదటిసారిగా కాల విభజన చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి ఈయనే అనమాట. 11 వర్గాలుగా కాల విభజన చేస్తారు, కానీ అంత గొప్పది అవ్వలేదు. నేను దాని తర్వాత చెప్పినప్పుడు క్లియర్గా చెప్తాను ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఈ నెల గుర్తుపెట్టుకోవాలి, ఏ వ్యక్తిని ఏ పేరుతో పోల్చాడు, భక్తి కాలను ఏమన్నాడు, రీతి కాలను ఏమన్నాడు, అవన్నీ మనం మాట్లాడుతాం దీనికోసం. ఓకేనా. ఇక్కడ వరకు కాలక్రమాన పద్ధతి వరకు ఇది చూడండి. ఓకేనా. రైట్. ఇక మిశ్రబంధు విషయానికి వచ్చినప్పటికీ, మిశ్రబంధు అంటే ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. అంటే మిశ్రబంధు సంబంధించి ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళందరినీ కలిపి మిశ్రబంధు అని చెప్తాము. అందులో వీళ్ళు రాసిన గ్రంథం ఏంటంటే మిశ్రబంధు వినోద్. ఏం పేరమ్మా? మిశ్రబంధు వినోద్. ఇది 4 భాగాల్లో పబ్లిష్ చేయడం జరిగింది. మొదటి 3 భాగాలే 1913లో, 4వ భాగాన్ని 1914లో పబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా. మన దగ్గర అత్యంత అంటే ఆ ప్రింటింగ్ చేసే కెపాసిటీ ఉంటేనే ఆ బుక్ అనేది నలుగురు చేతిలోకి వెళ్తుంది. అంటే మన రైటింగ్ని చూసి 10 మంది చదివితే ఒక పబ్లిష్ అయిన బుక్ని చూసి 10,000 మంది చదువుతారు. అలా ఫేమస్ అవుతుంది అన్నమాట. అలా వచ్చిన గ్రంథాలు ఇవి. అందువల్ల హిందీ సాహిత్యాన్ని మొట్టమొదటిసారిగా ఫ్రెంచ్ విద్వాన్ రాశాడు అంటే దానికి కారణం అది. అర్థమవుతుందమ్మా. మనం తెలుసుకోవాలి, ఇది మన బాధ్యత. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న హిందీని ఎవరో ఫ్రెంచ్ విద్వాన్ రాసేంత వరకు భారతదేశంలో ఎవరో మనుషులే లేరా అనే ఆలోచన మీకు వస్తుంది. అందుకే నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకేనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ చూడండమ్మా, వైజ్ఞానిక పద్ధతి. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి. इस पद्धति में इतिहास लेखक की పూర్ణతః నిరపేక్ష తటస్థ రహకర్. నిరపేక్ష అంటే ఎలాంటి ఆలోచన అంటే నాకు ఈయన ఇష్టం కాబట్టి ఈయన కోసం ఎక్కువ రాస్తాను, ఆయన కోసం ఎక్కువ, అంటే కబీర్ కోసం బాగా ఇష్టం అని కబీర్ కోసం ఎక్కువ రాయడం, తులసి అంటే ఇష్టం లేకపోవడం తులసిదాస్ తక్కువ కోసం రాయడం, అలాంటిది కాకుండా నిరపేక్ష, అలాంటిది కాకుండా తటస్థ రహకర్, చాలా స్టాండర్డైజ్డ్గా ఉండి తథ్య సంకలన అంటే డేటాని బాగా కలెక్ట్ చేసి రాస్తారనమాట. అర్థమైందా? దాన్ని ఎలా చేస్తారు? రాసి అంటే కలెక్ట్ చేసి క్రమబద్ధ एवं వ్యవస్థిత రూపమే ప్రస్తుతకర దేతా హై. ఇప్పుడు చూడండి, ఇందులో అంటే చాలామంది అంటే ఈ వైజ్ఞానిక పద్ధతిలో ఏం చేస్తారు అంటే చాలా నిరపేక్ష అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటూ, తటస్థ రహకర్ అంటే చాలా స్థిరంగా కాన్స్టెంట్గా ఉంటూ, అంటే ఎవరి మీద పక్షపాత రహితం లేకుండా చాలా సత్య సంకలన డేటా ఎక్కువ గ్యాదర్ చేసి దాన్ని క్రమబద్ధంగా వ్యవస్థితంగా రాస్తారు. దీన్నే వైజ్ఞానిక పద్ధతి అంటారు. సార్ భలే ఉంది కదా సార్ నిజంగా. ఎందుకంటే ఎవరి మీద మనం అంటే ఎలాంటి పక్షపాతం లేకుండా రాయమన్నాం, ఆ క్వాలిటీ భలే ఉంది. తర్వాత ఏంటి అంటే ఎక్కువ డేటా కలెక్ట్ చేసి రాయమన్నాం, ఇది కూడా బాగుంది. సార్ మరి ఇది గొప్పది అవ్వచ్చు కదా అంటే కొంత ఇందులో దోషం ఉంది. ఆ దోషం ఏంటి అంటే చూడండి, కాలక్రమానుసారంలో ఏ దోషం అయితే ఉందో అదే దోషం ఈ వైజ్ఞానిక పద్ధతిలో కూడా ఉంది. సార్ ఏంటి సార్ కాలక్రమానుసారంలో ఉన్న దోషం ఏంటి అంటే, ఎప్పుడైనా మన హిందీ సాహిత్యం చదివినప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రీతికాల కవులను తీసుకున్నాం అనుకోండి, అందులో రీతి బద్ధ్, రీతి సిద్ధ్, రీతి ముక్త్ అని తీసుకుంటాం. వీళ్ళందరూ ఒకటే టైం పీరియడ్ మ్యాక్సిమం, అంటే అందరూ ఒకే టైం పీరియడ్ సంబంధించిన వ్యక్తులే, కానీ వాళ్ళ యొక్క విశిష్టతలో వాళ్ళు రాసిన గ్రంథాల యొక్క ముఖ్యమైన అంశాల దృష్ట్యా వాళ్ళని ఒక్కొక్క కోలంలో పెట్టడం జరిగింది. కొంతమందిని రీతి బద్ధ అన్నాం, కొంతమందిని రీతి సిద్ధ అన్నాం, రీతి బద్ధ, రీతి సిద్ధ, రీతి ముక్త అన్నాం. ఓకేనా. కొంతమంది రీతి బద్ధ అన్నాం, కొంతమంది రీతి సిద్ధ అన్నాం, కొంతమంది రీతి ముక్త అన్నాం. అంటే వాళ్ళ క్లాసిఫికేషన్స్ వాళ్ళు రాసిన గ్రంథాల యొక్క విశిష్టతను అనుసారంగా ఒక్కొక్కరిని దాంట్లో పెట్టడం జరిగింది. అవునే కదా. అంటే అందరూ ఒకే టైం పీరియడ్ అయినా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వీళ్ళందరినీ రాసింది బాగానే ఉంది, డేటా కలెక్ట్ చేయడం కూడా బాగుంది, కాకపోతే వాళ్ళందరినీ క్రమబద్ధంగా వ్యవస్థిత రూపంగా పెడుతున్నారు. మళ్ళీ కాలానుక్రమానుసారంలో ఏ తప్పు అయితే చేశారో మళ్ళీ ఇందులో అదే తప్పు చేశారు కాబట్టి ఈ పద్ధతిని కూడా అంత ఎక్కువ మంది ప్రయోగించలేదు. అర్థమవుతుందమ్మా. అది చూడండి, ఇస్ పథ్యం వహీ దోషే కాలక్రమానుసార పద్ధతిమే. కాలక్రమానుసార పద్ధతిలో ఏ దోష అయితే ఉందో అదే దోషం ఈ వైజ్ఞానిక పద్ధతిలో ఉంది. ఓకేనా. ఇతిహాస్ తథ్య సంకలనం మాత్రం నా హోకర్ వ్యాఖ్యాయం విశ్లేషణ బి కర్తా హై. నిజం చూడమ్మా, ఇతిహాసం అంటే ఏంటి? కేవలం తథ్య సంకలనం. తథ్య సంకలనం అంటే డేటాను కలెక్ట్ చేయడం ఒకటే కాదు, దాని మీద వ్యాఖ్య చేయాలి. అంటే అటు పాజిటివ్ నెగిటివ్ రెండు ఆలోచించి రాయాలి. దాంతోపాటు అంతే క్లియర్గా విశ్లేషణ అనేది ఉండాలి. అది ఏ పద్ధతి అంటే వైజ్ఞానిక పద్ధతి. సార్ చెప్పండి, ఇప్పుడు వైజ్ఞానిక పద్ధతిని మనం వాడొచ్చు అంటారా అంటే అదంతా ప్రాచుర్యంలో లేదు, అంత వాడట్లేదు.
ఎందుకు అంటే అక్కడ మనం చెప్పాం కదా, వాళ్ళ యొక్క విశిష్టతను బట్టి మనం రాయాలి, కాలక్రమానుసారంగా రాస్తే కాలక్రమానుసార పద్ధతి లిస్టులోకి వెళ్తుంది కాబట్టి. అర్థమవుతుందండి. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ పద్ధతి. సరే ఇప్పుడు మనం వర్ణానుక్రమ పద్ధతి కోసం మాట్లాడడం, దాన్ని తప్పు అన్నాం, ఓకే వదిలేసాం. కాలానుక్రమ పద్ధతి మాట్లాడడం, అది కూడా అంటే కాలక్రమానుసారంగా వర్ణిస్తే ఏమవుతుందో అన్నాం. తర్వాత వైజ్ఞానిక పద్ధతి అంటే కాలక్రమానుసారంలో ఏ తప్పు అయితే ఉందో వైజ్ఞానిక పద్ధతిలో కూడా అదే తప్పు ఉందని చెప్పాం కాబట్టి దాన్ని అంతలా పట్టించుకోలేదు. ఇక నెక్స్ట్ వచ్చింది ఏంటి సార్ అంటే విధేయవాది పద్ధతి. చాలా 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 ఇంపార్టెంట్ బిట్, ఖచ్చితంగా రేజ్ అయ్యే ఏరియా. ఎక్కడ పట్టుకుంటే ఫస్ట్ ఎక్కడే పట్టుకుంటారు, పేపర్ అనాలిసిస్ చేసేవారు కాబట్టి ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. అయితే సాహిత్య లేఖనంలో సబ్సే వికసిత పద్ధతి. సాహిత్య లేఖనంలో అంటే ఇప్పుడు వరకు ఎవరైతే సాహిత్య గ్రంథాలు రాశారో ఆ గ్రంథాలు రాసిన అన్ని పద్ధతుల్లోకి వెళ్ళా, అంటే 4 పద్ధతుల్లోకి వెళ్ళా గొప్పగా బాగా డెవలప్ అయిన పద్ధతి ఏంటంటే ఈ విధేయవాది పద్ధతి. इस पद्धति का जन्मदाता తేన్ మహోదయ్, ఈయన కూడా ఫ్రెంచ్ విద్వానే. అర్థమవుతుందమ్మా. చూడండి, ఈ పద్ధతి యొక్క జన్మదాత ఏంటి, ఈ పద్ధతి యొక్క అంటే ఈ పద్ధతి యొక్క ఆవిష్కర్త ఎవరంటే తేన్ మహోదయ్. ఓకేనా, తేన్ మహోదయ్ అనమాట. తేన్ మహోదయ్ इस पद्धति को 3 शब्दों में बांटा. సార్ నిజమే ఏంటి సార్, వర్ణానుక్రమం అంటే ఆల్ఫాబెటికల్ మెథడ్ అని చెప్పారు. కాలానుక్రమం అంటే ఆ టైం ఆర్డర్లో పెట్టమని చెప్పారు, బాగానే ఉంది. వైజ్ఞానిక పద్ధతి అంటే అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పటికీ మనం టైం ఆర్డర్లో పెట్టాం, అది బాగానే ఉంది. సరే ఈ విధేయవాది పద్ధతి అంటే ఏంటి అని మీకు డౌట్ వచ్చింది కదా, ఆ డౌట్కి క్లారిఫికేషన్ 3 శబ్దాల్లో ఇచ్చాడండి. ఏంటి అంటే, ఒకటి మనం రాసే సాహిత్య గ్రంథంలో, అంటే మనం చదివే సాహిత్య గ్రంథం కానీ రాసే సాహిత్య గ్రంథంలో కానీ జాతి అనేది ఉండాలి. జాతి అంటే ఏంటి, జాతీయ పరంపర అంటే దేని అనుసారంగా మనం సాహిత్య గ్రంథం రాస్తున్నాం. ఓకేనా, దానికి ముందు ఏం జరిగింది, ఓకేనా, దాని తర్వాత దాని ఆచరణగా తర్వాతగా కొనసాగింపుగా ఏమొస్తుంది, అది జాతి అమ్మ. నెక్స్ట్ వాతావరణం. సరే వాతావరణం అంటే ఏంటంటే తద్యుగీన పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పటి వాతావరణం ఎలా ఉంది అంటే ఆ కాలంలో ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొఘల కాలాన్ని తీసుకుంటే మొఘల కాలంలో మన హిందీ రైటర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కాలంలో అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి. ఓకేనా, గంగ కవి అని చెప్పాం, అవునా, గంగ కవి ఎవరి ఆస్థానంలో అని చెప్పాం. ఓకేనా, అంటే ఒక మొఘల్ కవి ఆస్థానంలో ఒక మొఘల్ రాజు యొక్క ఆస్థానంలో పనిచేస్తాడు అక్బరేనా, ఓకే రైట్, అక్బర్ యొక్క ఆస్థానంలో ఆయన ఒక కవి అని చెప్పాం. మరి గంగ కవి కోసం మనం చదివినప్పుడు ఏం చదవాలి, ఆయన రాసిన రచనల్లో అప్పటి పరిస్థితులు ఏంటో మనకు కనబడుతూ ఉండాలి, అలా కదా. అది వాతావరణం మరియు తద్యుగీన పరిస్థితియా, అది ఈ పాయింట్. ఇక క్షణ విశేష అంటే ఏంటి, ఇందా చెప్పాం కదమ్మా, వర్ణన విశ్లేషణ అనే విషయాలు కూడా అందులో ఉండాలి. కాబట్టి 3 శబ్దాలు కంప్లీట్గా మన హిందీ సాహిత్య గ్రంథాన్ని ఏ విధంగా రాయాలనే విషయాన్ని మనకు క్లియర్గా చెప్పారు. అదే ఏంటి అంటే జాతి, వాతావరణ్, క్షణ విశేషణ్. జాతి అంటే పరంపరగా తరతరాలుగా ఏమొస్తుందో అది, వాతావరణం అంటే అప్పటి పరిస్థితులు ఏంటి, దాని అనుగుణంగా ఎలా ఉండేది అని రాశారు. తర్వాత క్షణ విశేషణ అంటే ఏంటి, ఆ వర్ణన విశ్లేషణ అనేది ఎలా జరిగేది అనే బేస్ చేసుకొని తేన్ మహోదయ్ మొట్టమొదటిసారిగా దేన్ని తీసుకొచ్చాడమ్మా, విధేయవాది పద్ధతిని తీసుకొచ్చాడు. ఇదే హిందీ సాహిత్య గ్రంథాన్ని రాయడానికి ఉపయోగించే బెస్ట్ మెథడ్ అనమాట, చాలా బెస్ట్ మెథడ్. ఓకేనా, సరే అయితే బాగానే ఉంది. మరి ఇది హిందీలో తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే మన హిందీ సాహిత్యానికే ఆద్యుడు ఎవరైనా రామచంద్ర శుక్ల్. ఓకేనా, మన నోట్లో బాగా నానే పేరేంటి అంటే మన రామచంద్ర శుక్ల్ గారు. ఓకేనా, హిందీలో ఈ విధేయవాది పద్ధతిని యొక్క సూత్రపాత ఎవరంటే రామచంద్ర శుక్ల్. ఈయన రాసిన గ్రంథం ఏంటమ్మా, హిందీ సాహిత్యక ఇతిహాస్ 1929లో పబ్లిష్ అయింది. సరే హిందీ సాహిత్య ఇతిహాస్ గ్రంథాన్ని డైరెక్ట్గా రాశారా అని అంటే హిందీ శబ్దసాగర్ అనే ఒక డిక్షనరీకి ఈయన పీఠిక్గా ఇది రాయడం జరిగింది. అది క్రమేణా తర్వాత సాహిత్య గ్రంథంగా బయటకు పబ్లిష్ చేయడం జరిగింది. దానికి ఆ టాపిక్ వచ్చినప్పుడు అంటే రామచంద్ర శుక్ల్ గారి విషయంకి వచ్చినప్పుడు మొత్తం మాట్లాడదాం, ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి శుక్ల్ గారి యొక్క పరిభాష ఏంటి అంటే శుక్ల్ గారు ఏం చెప్తారంటే ప్రత్యేక దేశ కా సాహిత్య వహ జనతాకే చిత్త వృత్తియోం కా సంచిత ప్రతిబింబ హై అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ 3 విషయాలు చెప్పారు కదండి.
ఈ 3 విషయాల్ని కూడా ఆయనకు అర్థమైన భాషలో ఇది చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. డ్యామ్ షూర్‌గా ఇది నేర్చుకోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి. శుక్ల్ గారు ఏమన్నారంటే, ప్రత్యేక దేశిక సాహిత్యం ప్రతి ఒక్క దేశం అంటే ప్రతి దేశం యొక్క సాహిత్యం అనేది అక్కడ ఉండే జనత అంటే ఎవరమ్మా పీపుల్ ఉన్నారు కదా! వాళ్ళ యొక్క చిత్తవృత్తియ అంటే అక్కడ ఉండే వాళ్ళ యొక్క మనోభావాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు కావచ్చు, వారు ఉండే స్థితిగతులు కావచ్చు, వాటి యొక్క సంచిత ప్రతిబింబమే అని చెప్పాడు. అంటే సంచిత ప్రతిబింబం ఏంటండి? ఒక సాహిత్య గ్రంథాన్ని చదివితే అది అర్థంలా అనిపించాలి. ఏ అర్థంలా? అంటే అప్పుడుండే ప్రజలకి అప్పుడుండే ప్రజల యొక్క భావాలు, అప్పుడుండే ప్రజల యొక్క విశేషాలు అనేవి మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించే విధంగా ఉండాలని చెప్తారు రామచంద్ర శుక్ల్ గారు. దాన్నే హిందీ సాహితీ ఇతిహాసం అంటారని చెప్తాడు ఆయన. అర్థమవుతుందమ్మా? అది విషయం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లైన్. అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ సార్ ఇప్పుడు ఈ 3 అనేది అంటే ఈ 3 అనేది మనం ఈ సాహిత్య ఇతిహాస గ్రంథంలో ఖచ్చితంగా చూడొచ్చు. అందుకే చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ భక్తి కాల్ తీసుకుంటే భక్తి కాల్లో 4 పార్ట్స్‌గా చదువుతాం. ఏంటది? జ్ఞానాశ్రయి అన్నాం, ప్రేమాశ్రయి అన్నాం, రామ్ భక్తి అన్నాం, కృష్ణ భక్తి అన్నాం. ఇందులో చాలామంది రైటర్స్ ఒకే టైం పీరియడ్కి చెందిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ విశిష్టతల దృష్ట్యా మనం చదవడానికి వీలుగా ఉండే దృష్ట్యా వాళ్ళ యొక్క గొప్పతనం దృష్ట్యా వేరు వేరు క్లాసిఫికేషన్స్ చేయడం జరిగింది. కొంతమందిని జ్ఞానాశ్రయ శాఖలో పెట్టాం, కొంతమందిని ప్రేమాశ్రయలో పెట్టారు, కొంతమందిని కృష్ణ భక్తిలో పెట్టారు, కొంతమంది రామ్ భక్తిలో పెట్టారు. అర్థమైందమ్మా? అంటే వీళ్ళు కాలానుక్రమణే ఖచ్చితంగా ఫాలో అవ్వరు, వర్ణానుక్రమణని ఖచ్చితంగా ఫాలో అవ్వరు, వైజ్ఞానికని ఖచ్చితంగా ఫాలో అవ్వరు. మరి దేన్ని ఫాలో అవుతారు అని అంటే ఇదిగోండి, జాతి, వాతావరణ, క్షణ విశేషతని బాగా ఫాలో అవుతారు. అది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇంకా నెక్స్ట్ సరే మరి ఈ పరిభాష చాలా ఇంపార్టెంట్ చెప్పాం కదా. మరి ఇలాంటి వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నారు చూడండి ఒకసారి. రామ్ స్వరూప్ చతుర్వేది, హిందీ సాహిత్యక సంవేదనక ఇతిహాసం, సంవేదనక వికాసం. చాలా ఇంపార్టెంట్. అంటే ఈయన రాసిన ఆ గ్రంథకు పెట్టిన పేరేంటమ్మా? హిందీ సాహిత్య और సంవేదనక వికాసం. ఎవరిది? రామ్ స్వరూప్ చతుర్వేది. ఓకేనా? రామ్ స్వరూప్ చతుర్వేది ఏంటంటే హిందీ సాహిత్యక సంవేదనక వికాసం, లోకప్రియత एवं ఆకర్షణ మే అద్వితీయ. అమ్మ చూడండి, లోకప్రియత చాలా చాలా ఫేమస్ గ్రంథాల్లో ఇది ఒకటే. దీన్ని మించిన ఫేమస్ గ్రంథం మరొకటి లేదు అన్నట్లుగా రాశారనమాట. అంత బాగా రాశారట. అంటే మనం మూలప్రతిగా ఎప్పుడు కూడా రామచంద్ర శుక్ల్ గారిదే చెప్పుకున్నప్పటికీ ఈ గ్రంథం కూడా చాలా ఫేమస్ అనమాట సాహిత్య గ్రంథాల్లో. అయితే దీనికి వ్యాస సమ్మాన పురస్కారం కూడా వచ్చింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అయిన బిట్ అది. ఓకేనా? హిందీ సాహిత్య और సంవేదనక వికాస్ అనే గ్రంథం ఎవరిదమ్మా? రామ్ స్వరూప్ చతుర్వేది. దానికి వ్యాస సమ్మాన పురస్కారం కూడా వచ్చింది. ఓకేనా? ఆయన ఏమంటారు అని అంటే ఆయన కూడా ఒక పరిభాష ఇచ్చాడు చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ రామ్ కదమ్మా, గుర్తుపెట్టుకోండి. రామ్ కామ్. చూడండి, రామ్ కామ్, రైట్. అయితే కవి కా కామ్, కవి యొక్క పని ఏంటంట? యది దునియామే ఈశ్వర్కి కామోంకా న్యాయోచిత టెహరానా హైతో. చూడమ్మా, కవి కా కామ్, నిజానికి కవి యొక్క పని ఏంటి అంటే ఈ ప్రపంచంలో గాడ్, మనం నమ్ముతాం కదమ్మా, భగవాన్ యొక్క పనుల్ని న్యాయోచిత టెహరానా అంటే సమర్థించడం. అయితే చూడండి, జాగ్రత్త చూడండి ఒకసారి. కవి కా కామ్ అంటే కవి యొక్క పని ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఉండే దేవుడి యొక్క అంటే భగవంతుని యొక్క కామోంక అంటే ఆ పనుల్ని న్యాయోచిత టెహరానా అంటే సమర్థించడం. అయితే మరి సాహిత్యకారుల యొక్క పని ఏంటి అని చెప్తాడు. చూడండి, ఫస్ట్ కవి పని కోసం మాట్లాడాడు, తర్వాత సాహిత్యకారుల పని కోసం మాట్లాడాడు. మరి సాహిత్యక ఇతిహాసకారిక काम है कि कवि के कामों का साहित्य इतिहास की विकास प्रक्रिया में न्यायोचित दिखा देना. చూడమ్మా, సాహిత్యకే ఇతిహాసకారిక కామ్ హై. చూడండి, మరి సాహిత్య ఇతిహాసకారులు అంటే ఈ సాహిత్యానికి సంబంధించిన ఈ చరిత్రకారుల యొక్క పని ఏంటట? కవికే కామోంకో సాహిత్య ఇతిహాస్కి వికాస్కి ప్రక్రియమే న్యాయోచిత దిఖాదేనా. అంటే మరి కవి యొక్క పనిని ఈయన సాహిత్య ఇతిహాస వికాస ప్రక్రియలో ఓకేనా సమర్థించాలి అని చెప్తున్నాడు, సమర్థించేలా చూపించాలి అని చెప్తున్నాడు. ఎవరిని? ఈ సాహిత్య ఇతిహాసకారులు చెప్తున్నాడు అనమాట. అర్థమైందమ్మా? అంటే కవి యొక్క పని భగవంతుని యొక్క పనులను సమర్థించడం. అయితే మరి సాహిత్యకారుని యొక్క పని ఏంటి? ఆ కవి చేసే పనులను సమర్థించడమే అని చెప్తున్నాడు సింపుల్గా. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ కవిని మరియు చరిత్రకారుని పోలుస్తున్నాడు, ఇతిహాసకారుని పోలుస్తున్నాడు. కవి యొక్క పని ఏంటి అంటే భగవంతుని యొక్క ప్రతి పనిని సమర్థించడం. అయితే మరి చరిత్రకారుని యొక్క పని ఏంటంటే ఆ కవి యొక్క ప్రతి పనిని కూడా ఆయన సమర్థిస్తూ ఉండాలి, ఆయన్ని సమర్థిస్తూ మనకు చూపించాలి అన్నది ఈ రామ్ స్వరూప్ చతుర్వేది చెప్పినటువంటి ఓకేనా ఒక పరిభాష. చాలా చాలా ఇంపార్టెంట్.
ఓకేనమ్మా. ఈ 4 కూడా ఏంటి అంటే సాహిత్య ఇతిహాసాన్ని రాసేటువంటి ఆ పద్ధతులనమాట. ఆ గ్రంథం రాసే పద్ధతులు. సరే ఇప్పుడు మన దగ్గర చాలా సాహిత్య ఇతిహాస గ్రంథాలు ఉన్నాయి కదా! అవన్నీ కూడా శుక్లు గారిని ఆదర్శంగా తీసుకొని ఈ విధేయవాది పద్ధతిని ఉపయోగించినవే. ఈ విధేయవాది పద్ధతిని ఉపయోగించినవే. చాలా ఇంపార్టెంట్ అమ్మా. అర్థమవుతుందా? కాబట్టి రైట్. ఇక్కడ వరకు మనకి సాహిత్య ఇతిహాస గ్రంథాల యొక్క ఇంట్రడక్షన్ అయ్యింది. ఏమైంది? ఆ పద్ధతుల యొక్క ఇంట్రడక్షన్ అయ్యింది. దాని తర్వాత మనం కాల విభజన్ ఔర్ నామకరణం కోసం చెప్తాం. సార్ ఇక్కడ చెప్పినప్పుడు ప్రతి గ్రంథం గార్సాదా తాసి దగ్గర నుంచి మొదలుపెట్టి ఓకేనా, గార్సాదా తాసి దగ్గర నుంచి మొదలుపెట్టి 2020లో వచ్చిన సాహిత్య గ్రంథం వరకు ప్రతి గ్రంథాన్ని మ్యాక్సిమం టచ్ చేస్తాం. ఇంపార్టెంట్ గ్రంథాలు టచ్ చేస్తాం. ఇక ప్రముఖ సాహిత్య గ్రంథాల లిస్ట్ అనేది ఒక 60 ఎన్నో ఉంటాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి నేర్చుకుంటే మ్యాక్సిమం ఈ పాయింట్ నుంచి 1 లేదా 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ లాస్ట్ టైం పీజీటీకి వచ్చిందని చెప్పాను కదా 2018లో, అలాగే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చదువుకోవాలి. ఓకేనండి. కాబట్టి ఈ విధంగా మనం సాహిత్యం అనేది క్రమేపీ కొంచెం కొంచెం చెప్పుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అంటే అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే మనం చెప్పే క్లాస్ అర్థమవుతుందో వాళ్ళు 300 యాప్లో పే చేసి తీసుకోండి. ఓకేనా. అందరికీ క్లాస్ విన్నందుకు ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. బాయ్.